విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే మీరు నార్మల్ పాడడం ఒక ఎత్తు అయితే రికార్డింగ్ లో ఎలా పాడతారు, ఎలా నేర్చుకుంటారు? ఫస్ట్ ట్యూనింగ్ చేసుకుంటారు ఫస్టే, అంటే రికార్డింగ్ లో వెళ్తారు కదా, అప్పుడు ఎలా పాడతారు? మేము ఫస్ట్ రాసేటప్పుడు ట్యూన్ గిదని మేము వాట్సాప్ లో రికార్డింగ్ చేసుకుంటాం. వాట్సాప్ లో ఎట్లా వాడాలంటే రాసినాక గిట్ల వస్తుంది ఇట్లా వస్తుంది అని చెప్తాం. మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటది, పాట దగ్గర మార్పులే ఉంటది. ఈ లైన్ రికార్డింగ్ అయిన రోజు కూడా లాస్ట్ వరకు పాట వింటే ఇంకా మంచి లైన్లు మంచి ఆలోచన వచ్చినట్ల మళ్ళీ ఇంకో లైన్ కూడా సెట్ చేస్తాం. అయ్యో ఈ పదం బాగాలేదు, ఇంకో పదం పెట్టాలి, చరణంలో వాయిస్ తగ్గింది, చరణంలో గట్టిగా వచ్చింది, ఈ చరణం మారవాలి, కొంచెం ఆగన్న అని చెప్తా. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాపం నమస్తే అన్నలకు కానీ వాళ్ళు మంచిగా వింటారు. ఉషాక్ అంటే ఒక పేరు, అక్క పాట బాగుండాలి అని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మంచి మ్యూజిక్ ఇస్తారు. వాళ్ళు కూడా చల్లగా ఉండాలి. ఇంకా ఉషా ఖాతాలో ఉన్న మంచి ఒక హిట్ పాట పాడండి. మొన్ననే రాసిచ్చిన ఒక పాట, హిట్ పాట. అంటే నేను రాయలేదు, తమ్ముడు వెంకటేష్ రాసిండు. ఒక లైన్ ఇస్తే రాసిన ఆయన, నేను పాట ఇచ్చిన ఆయన రాస్తున్నాడు కాబట్టి చాలా మంది రాస్తారు కాబట్టి నేను ఎట్లా అని అనుకోని ఇప్పుడు నేనే రాసిస్తున్నా ఆ పాటనా. అరే ఈయన వాయర ముక్కేరా, ఈ సందుల వాయర ముక్కేరా, ఈ సందుల వాయర ముక్కేరా, అరే గట్లెట్ల వాయన ముక్కేరా, దాని కాలచిపాయన ముక్కేరా, దాని కాలచిపాయన ముక్కేరా, అరే ఈయన వాయర గొలుసులు, అరే ఈయన వాయర గొలుసులు, ఈ వాకిట్ల వాయర గొలుసులు, ఈ వాకిట్ల వాయర గొలుసులు, అరే గట్టెట్ల వాయన గొలుసులు, దాని కాలచిపాయన గొలుసులు, దాని కాలచిపాయన గొలుసులు, గల పొలముల వాయర గొలుసులు, గల పొలముల వాయర గొలుసులు. అది ఓకే, ఇప్పుడు కొత్త సాంగ్ వస్తుంది అన్నమాట. వచ్చింది, 1,40,000 చూసిరారు. అంటే ఇప్పుడు మీరు అన్ని పాటలు ఇవన్నీ ఇప్పుడు మైండ్ లో ఎలా వస్తాయి ఇవన్నీ? ఫస్ట్ వాళ్ళు చెప్తారా లేకుంటే మీరు రాసిన తర్వాత? చాలా ఊరు తిరిగి వలస పని చేసిన మస్తుగా. బొంబాయి పోయినా, బెంగళూరు ఒకటే పోలేదు, బొంబాయి పోయినా, ఇంకా గుజరాత్ చూసిన, ఇంకా సూరత్ దగ్గర పోయినా, ఇక్కడ కలకత్తా దగ్గర పోయినా, ఎంపీ మొత్తం రాష్ట్రమే తిరిగిన, ఆంధ్ర, విజయవాడ, భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి మొత్తం తిరిగేసిన. కాబట్టి ఇప్పుడు వలస అంటే మా మైబినార్ అప్పుడు చాలా వలస అయ్యేది కదా, ఆ వలస పాట కూడా వాడతా తర్వాత. అప్పటి నుంచే నా మైండ్ లో ఫిక్స్ అయింది వలస పాటలు అప్పటి నుంచే. అయితే అందరం కూడతాం, అందరం ఒక 800 మంది 1000 మంది అప్పుడు కంపెనీలు పెడుతుంది, కంపెనీలలో పని చేయడానికే అవుతుంటుంది, రోడ్డు పను, బ్రిడ్జ్, కెనల్ వర్క్. అది ఇక అందరం వచ్చేటప్పుడు పోయేటప్పుడు లారీలో ఎక్కి వస్తుంటుంది, పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇంటికి గుడిసెలు చిన్న గుడిసెలనే, ఆ గుడిసెల వరకు వచ్చే వరకు పాటలు పాడుకుంటూ వస్తుంటుంది. నువ్వు ఒక పాట పాడు, నేను ఒక పాట పాడని, ఇంకా అట్లా అది గుర్తుండిపోయింది అని, అట్లా మర్చిపోలే నేను. వలస పాట పాడు. వలస పాట. అరే పంట వండే భూములన్నీ బీడు వాడినవి చూడు, బీడు వాడినవి చూడు, అరే పంట వండే భూము తల్లి బీడు వాడినేదో ఏమో ఎక్కానుంటి, హరర ఎక్కానుంటి వచ్చేనమ్మ కరువు మీద మన్నేవయ్య, పాలమూరు జిల్లాకొచ్చే కరువు మీద మన్ను వయ్య, అరే ఇంటి ముంద కొట్ట మూల కోడి పిల్లలున్నాయన్న, ఇంటి ముందు కొట్ట మూల కోడి పిల్లలున్నాయన్న, ఇంటి వెనుక కొట్ట మూల మేక పిల్లలున్నాయన్న, అరే ఎక్కానుంటి వచ్చేనమ్మ కరువు మీద మన్నువయ్య, పాలమూరు జిల్లాకొచ్చే కరువు మీద మన్నువయ్య. ఈ పాట వాళ్ళు కళాకారులు అప్పుడు గజ్జలు కట్టి ఊరికొచ్చి ఆడుతుండ్రు కదా, ఊర్లలో చిన్నగా ఉన్నప్పుడు బిజెపి పాట అని అంటుండ్రు కదా. అవును, నీ పాటల మీద డీజేలో పడ్డాయా? ఇప్పుడు పాడిన తర్వాత పెళ్లిలో పాడతారు చూడు, కంచెల పాట డీజేలో పడ్డది, కెమెరా కూడా డీజే లెక్కనే నార్మల్, ఇంకా సీర కట్టింది కూడా డీజేనే, అన్ని డీజే లెక్కనే పడ్డాయి. డీజే ఎక్కడ పెళ్లిలో జరిగిన ఎక్కడ జరిగిన మీ పాట. పురుడు సాంగ్ కూడా మస్తు పెడతారు, ఇట్లా పాపాలని తొట్లలో వేసేటప్పుడు చిన్న పిల్లలు. అది లిరిక్స్ అంటే నేను కొంచెం చెప్పిన, ఆయన కొద్దిగా ఇద్దరం కలిసి రాసేసిన, పార్వతి మహేష్ నేను. వేనిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, వేనిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, నీళ్లు పోసిన గాని పాట పాడిన గాని నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, పట్టు సీరలు దించి పొత్తిల్లెవరపించి, పట్టు సీరలు తెచ్చి పొత్తిల్లెవరపించి, పండబెట్టి తల్లి పాట పాడిన గాని నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, కండ్ల కాటిక పెట్టి నదుట బొట్టును పెట్టి, కండ్ల కాటిక పెట్టి నదుట బొట్టును పెట్టి, అంగి కుల్లలు తొడిగి ఆడి పాడించిన నిదురవోదమ్మా హోలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మా హోలాలి ముదుగుమ్మ,
దీంట్లో యాక్టింగ్ కూడా చేసిన నేను. ఓ నువ్వేనా అమ్మను? నేనే. అమ్మ అంటే ఇట్లా మంత్రసాన్ని తెలుసు అవును, కదా, అవును. అట్లా పెద్ద అమ్మలాగా చిన్న పాపను తీసుకొని దోశ స్నానం పెట్టించి, చేపించడం అవన్నీ. పాపం తీసుకొని స్నానంకి తీసుకుపోయి ఇచ్చేది అట్లా చేసి ఓకే, నేనే యాక్టింగ్ చేసిన దాన్ని. యాక్టింగ్ చేసావు. యాక్టింగ్ కూడా చేస్తుంది ఉషా చేస్తున్నా. ఈ మధ్యలో మొన్న కూడా ఒక పాటకు పోయినా. ఓకే, ఆ పాట పేరు చెప్పాలా? రిలీజ్ అవుతుంది కదా రేపు ఎల్లుండి, అంతే. ఓకే. అక్క నువ్వు కూడా కనబడాలని ప్రేమతోటి పిలుస్తారు. నువ్వు ఇట్లా అడుగు పెట్టు మాకు ధైర్యం అవుతుంది అంటారు కొంత. వాళ్ళు నన్ను కోరుకుంటారంటే నాకు ఇంకా సంతోషం. అవును కాదా మరి? అవును, మనం మంచి కోరుకుంటారు కదా. మనం రావడం అంటే అదృష్టం అంటారు వాళ్ళు, మనం కలవాలంటే అదృష్టం అంటారు. అందుకే షూటింగ్ కూడా వెళ్తున్నాయి ఇప్పుడు.